ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికార పార్టీ నాయకుల పెత్తనాన్ని తగ్గించి పారదర్శకంగా జరిగేలా చూడాలని అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్తో పాటు మరికొందరు నాయకులు ఇవాళ జిల్లా కలెక్టర్ను కలిశారు. 5 రోజులుగా జరుగుతున్న ఎస్ఐఆర్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్కు వివరించారు. కొన్ని చోట్ల బిఎల్ఓలను అధికార పార్టీ నాయకులు తమ కంట్రోల్లోకి తీసుకుని సర్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. అంతేకాకుండా మ్యాప్డ్, అన్మ్యాప్డ్లో ఉన్న సమస్యల పట్ల బిఎల్ఓలకు అవగాహన లేదన్నారు. చదువు రానివారు ఈ ఫామ్ ఫిలప్ చేయడం వంటివి కష్టంగా మారాయన్నారు. అందుకే ఈసీ వైపు నుంచి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మరోసారి సర్పై సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అనంత శైలజానాథ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ అన్నది అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు జరిగితే ఇక అర్థం ఏముంటుందన్నారు. డబుల్ ఓట్లు, డెత్ ఓట్స్, పర్మనెంట్ మైగ్రేషన్ ఓట్లను తొలగించి పారదర్శకంగా ఇది జరిగేలా చూడాలన్నారు. మొదలు పెట్టినప్పుడు బిఎల్ఎస్ 2 పార్టీ 3 పార్టీ 4 పార్టీ ఎవరైతే 10 గంటలకి పోలింగ్ స్టేషన్లో వస్తే ఈ 5 రోజుల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ తన అధికారాన్ని చూపిస్తూ ఉంది. బిఎల్ఓలపైన డామినేషను, అట్లాగే ఓటర్లపైన కూడా డామినేషన్. అంటే వాళ్ళే ఆఫీసులో కూర్చోవడం, వాళ్ళే టిక్ చేయడం, వాళ్ళే పేపర్ లేయడం జరుగుతూ ఉంది. పైకి వాళ్ళు ఏం మాట్లాడకపోయినా కానీ క్షేత్రస్థాయిలో తమ అధికారాన్ని దాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఫెయిర్ అండ్ ఫ్రీ రివిజన్కి అనుకూలం కాదని స్పష్టంగా చెప్పాం. సాక్ష్యాలు కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం. యాక్షన్ తీసుకోమని అడిగాం. ఎందుకంటే మనమంతా కోరుకుంటూ ఉన్నాం, నిఖార్సైన భారతీయ పౌరుడు ఓటర్గా ఉండాలి. చనిపోయిన వాళ్ళు లేదా స్వర్గంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఓటర్లుగా ఉండడానికి లేదు. అట్లాగే 2-3 చోట్ల ఓటర్లుగా ఉండడానికి లేదు. దీంతో మేము అన్నతో ఏకీవిస్తున్నాం. నాకు ఆ విషయంలో స్పష్టంగా ఈ రోజున అధికార పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గించడం కాదు, లేకుండా చేయాలి. అట్లాగే మేము కూడా బాధ్యతగా చెప్పాం. మేము కూడా సహాయకారిగా ఉంటాం మీకు, మేము కూడా ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పాం. అట్లాగే గవర్నమెంట్ కాల్ తీసుకోవాలి. డబుల్ ఓటింగు లేకపోతే ట్రిపుల్ ఓటింగ్ కూడా కొత్త దగ్గర నోట్ అవుతూ ఉంది. వీటిపైన ఏ విధంగా మనకంటే కూడా మనమే ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం మైగ్రేషన్ అది ప్రభుత్వమే, ఎలక్షన్ కమిషన్ ఒక కాల్ తీసుకోవాలి. పెద్ద సంస్థ, పెద్ద నెట్వర్క్ దానికి ఉంటుంది కాబట్టి అట్లా దాని సహకారం అందిస్తాం. అంతేకాదు కొద్దిమంది బిఎల్ఓలు కూడా కొద్దిమంది అధికార పార్టీ అండ చూసుకున్న వాళ్ళు లేకపోతే తాము బలవంతులు అనుకునే వాళ్ళు వీళ్ళు కూడా అక్కడికి ఇక్కడ కూర్చొని ఫోన్లు చేసి రండి పోండి అని చెప్పే విధంగా చూస్తున్నారు. వీటన్నిటిని కూడా కష్టమవుతుంది. క్షేత్రస్థాయిలో ఇవన్నీ వచ్చే కాలంలో చాలా పైన ఒక టెన్షన్కి దారి తీస్తాయని చెప్పాం. సో కలెక్టర్ గారు నేను మాట్లాడతాను, అసలుకి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అందరి యొక్క ఓటు పోకుండా కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాకు సాయం చేయమని చెప్పారు. మేము మాత్రం అష్యూరింగ్ దట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ మేము నిజమైన ఓటు హక్కు కాపాడడం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాం. దయచేసి నేను కోరుతా ఉన్నాను అందరినీ, బిఎల్ఓస్ని అలాగే ఈఆర్ఓస్ని లేదా నేను కోరుతున్న ఆఖరికి ఇది ఈ దేశం సంబంధించిన విషయం. ఇది దీనికి మీరు స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా పంచాయతీ ఆఫీసుల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఓట్లు తీయడం, పేపర్లు వేయడం, పేపర్లు తీసుకోవడం, ఇటువంటి సమస్యలు నవ్వు వస్తుంది. నవ్వు కాదు, బాధ వేస్తుంది నాకు అసలు సిస్టమ్ ఏం చేస్తూ ఉందని. సో ఈ ఎక్స్ప్రెస్ అవర్ ఆల్ కన్సర్న్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కలెక్టర్ గారు. కలెక్టర్ దానిపైన తొందరలో నేను రీకాల్ చేస్తాను, నేను మాట్లాడతా అని చెప్పారు. సో ఎక్స్పెక్టింగ్ దట్, లేకపోతే మరొకసారి కలిసే ప్రయత్నం చేస్తాం. నమస్కారం.